ఏంటండి అనీష్ గారు, ఏంటి లవ్ ఓటీపీ? ఎస్ సార్. ఏంటి ఓటీపీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు? ఇది వన్ టైం పాస్వర్డ్ కాదు సార్, ఓవర్ టార్చర్ ప్రెషర్. మా ఓటీపీ ఇది వచ్చి లవ్ ఓవర్ టార్చర్ ప్రెషర్. ఇట్స్ నాట్ వన్ టైం పాస్వర్డ్, ఇట్స్ ఓవర్ టార్చర్ ప్రెషర్. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండ్లో ప్రతి రిలేషన్కి, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక ఓటీపీ కావాలి. అవునవును. మీరు ఈ డిజిటల్ యుగంలో ఈ లవ్ ఓటీపీని మీరు ఏ రకంగా టార్చర్ కానీ, ప్రెషర్ కానీ మీరు ఏ రకంగా ప్రజెంట్ చేయబోతున్నారు? సో జెన్జీ కిడ్స్ వాళ్ళకే చేసింది కాదు, ఈ జెన్జీ కిడ్స్ ఎంత కనెక్ట్ అవుతారో, మేబీ కనెక్ట్ కన్నా ఈవెన్ ఒక 80-90 కిడ్స్ ఆల్సో విల్ కనెక్ట్ మోర్. సో ఆ పాయింట్ని పెట్టుకొని నేను చేశాను. అంటే లవ్ ఎక్కడుందో అక్కడ ఓవర్ ఉంటుంది సార్, లవ్ ఎక్కడుందో అక్కడ టార్చర్ ఉంటుంది, లవ్ ఎక్కడుందో అక్కడ ప్రెషర్ ఉంటుంది. ఈవెన్ యూ వుడ్ హావ్ ఫేస్డ్ ఇట్ అంట నేను ఇన్ యువర్ టైమ్, ఇట్ మేబీ ఇన్ అ డిఫరెంట్ వే అంతే. అది విధానం మారొచ్చు కానీ ఇది కామన్ అంటారు. ఐఎమ్ నాట్ ఓన్లీ టెల్లింగ్ యూనో, అంటే అమ్మాయిలే మనకి ఇస్తారని కదా, అబ్బాయిలు ఇచ్చింటారు. ఇట్స్ ఆ లవ్ ఉన్నప్పుడు ఇట్స్ కామన్, పొజిటివ్నెస్ వచ్చేస్తుంది. అనుకోని అది ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ ఇంప్రెస్ చేసే టైంలో అది ఓవర్గా ఏదో ఒకటి చేసేస్తాము, లేకపోతే అది లవ్ చూపించే దాంట్లో అది టార్చర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని ఒక ఫన్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది? నాట్ ఓన్లీ ద టార్చర్ బిట్వీన్ టూ గర్ల్స్, ఈవెన్ ద ఫాదర్. నాన్నను టార్చర్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే, ఆయనకి పిచ్చ ప్రేమ కొడుకంటే, కానీ ఆ ప్రేమ చూపించే విధానం వేరుంది. సో ఒక నీట్గా ఫన్ క్రాఫ్టెడ్ అయింది సార్ సినిమా. సో ఐ వుడ్ అందరూ, ఈవెన్ ఒక పేరెంట్స్ ఆల్సో విల్ కమ్ అండ్ రిలేట్ టు దిస్ ఫిల్మ్ థింకింగ్ నా అబ్బాయి ఇలాగే చేస్తాడు, ఇలాగే దొరికిపోతాడు, ఆర్ యూనో ఇప్పుడు ఎంత మనము ఫ్రీడమ్ ఇచ్చినా ఒక చిన్న డౌట్ ఒక్క పాయింట్లన్నా ఒక పేరెంట్కి వస్తుంది. కామన్. దాన్ని ఎలివేట్ చేశాను నేను అన్న క్యారెక్టర్లో. దాన్ని ఎక్కువ ఎలివేట్ చేశాను. అంటే ఒక్క చిన్న పాయింట్లో వచ్చేది ప్రతి క్షణం వచ్చే ఫాదర్ ఉంటే ఎలా ఉంటాడు, ప్రతి అడుగుజాడలో ఉండే ఫాదర్. సో ఇవన్నీ రిలేటబిలిటీ ఓల్డ్ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ అంటారు. నాట్ ఓన్లీ జెన్జీ కిడ్స్, ఈవెన్ ద పేరెంట్స్ విల్ ఎంటర్టైన్, బికాస్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ సీన్. ఇప్పుడు దీంట్లో ఉంది, ఫోన్ పేను చెక్ చేస్తాడు, గూగుల్ పేను చెక్ చేస్తాడు. నాన్న ఫోన్ నాదే కానీ వాడేది ఆయన ఫోన్ నా ఫోన్ తీసుకొని కాల్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక అన్ని ఎమోషన్ మిక్స్ అయింది లవ్.